మనం కళ్ళుండి కూడా కొన్ని పనులు చేయలేం. ఇంకొంతమంది అయితే సోమరులుగా బ్రతుకుతుంటారు. మనకు అవకాశాలు రాలేదని కొంతమంది సమయం వృధా చేస్తారు. ఇంకొంతమంది కలల్లో బ్రతుకుతూ ఉంటారు. కానీ రియాలిటీ వేరు, నిజ జీవితం ఇంకా వేరు. ఎందుకంటే జీవితం పెట్టే పరీక్షలో నెగ్గాలంటే ఎదురెళ్ళాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి. అనుకున్నది సాధిస్తాం. ఇలా మనందరికీ ఓ కుర్రాడు ఆదర్శమయ్యాడు. ఎంతలా అంటే బహుశా ఏ సైంటిస్టు కూడా ఊహించలేని తెలివిని ప్రదర్శిస్తున్నాడు. అతని పేరు సురేష్. ఉండేది కోయంబత్తూరులోని టీవీఎస్ నగర్. వయసు 32 ఏళ్ళు. ఇతని గొప్పతనం ఏంటనుకుంటున్నారా? ఇతనికి కళ్ళు కనిపించవు. కానీ ఎలాంటి రిపేర్ అయినా సరే స్పర్శతో చిన్న సౌండ్తో చేసేస్తాడు. మిక్సీ, రిఫ్రిజిరేటర్ నుంచి మిక్సీ జార్లు, ఫ్యాన్లు, ఎల్పిజి స్టవ్లు, వాషింగ్ మిషన్లు, గ్రైండర్లు ఏవైనా సరే 15 నిమిషాల్లో క్వాలిటీతో తక్కువ ఖర్చుతో చేసేస్తాడు. అనవసరమైన స్పేర్ వేయడు. తన దగ్గర రిపేర్ చేయించుకుని వెళ్ళిన తర్వాత వెంటనే మళ్ళీ రిపేర్కి వస్తే మాత్రం ఫ్రీగా చేసేస్తాడు. అయితే ఇతని టాలెంట్ చూస్తే మాత్రం మతి పోవాల్సిందే. కళ్ళు కనిపించవు కానీ కరెంట్ వర్క్ చేస్తాడు. అది కూడా జస్ట్ సౌండ్తో. వైర్ల రంగులు కూడా కనిపించకుండా 10 నిమిషాల్లో స్పర్శతో లోపం గుర్తించి రిపేర్ చేసిస్తాడు. అసలు ఇది ఎలా సాధ్యం? దేవుడు ఏమైనా ప్రత్యేకమైన టాలెంట్ ఇచ్చాడా అనే అనుమానం రాకుండా మారదు. అసలు కళ్ళు కనిపించవు, మరి రిపేర్ ఎలా చేయగలుగుతున్నాడు? ఎవరి సాయం తీసుకోడు. తనకు తానుగా రిపేర్ గురించి చెబితే చాలు జాగ్రత్తగా వింటాడు. ఒకసారి విన్నాడంటే వెంటనే లోపం చెప్పేస్తాడు. దానిని 15 నిమిషాల్లో మన ముందే రిపేర్ చేసేస్తాడు. కరెంటు ప్లగ్లో వైరు తానే పెట్టుకుంటాడు. 2 వైర్ల స్పార్క్ను సైతం తానే బయటకు చూపిస్తాడు. అది చూస్తుంటే మనకే భయమేస్తోంది. పాపం అతనికి కరెంటు షాక్ కొడుతుందేమో అనుకుంటాం. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. తనకు ఎర్త్ లేకుండా కాళ్లకు స్లిప్పర్స్ వేసుకొని లేదా చెక్క చైర్ మీద కూర్చొని కరెంటు పనులు చేస్తుంటాడు. అంతెందుకు, కొత్త వస్తువు, అది కూడా ఎవరూ రిపేర్ చేయలేని వస్తువు తెచ్చి అతడి ముందు ఉంచితే దాని వైర్లను స్పర్శతో టచ్ చేస్తాడు. దానిని నడిపించి చూపి లోపం చెప్పేయగల జీనియస్ సురేష్. ఇప్పుడు కోయంబత్తూరులోని కవుందయ్య పాలయం టీవీఎస్ నగర్ సురేష్ ఎలక్ట్రికల్ రిపేర్ షాప్ అంటే చాలా ఫేమస్. ఇంత స్కిల్ను నేర్చుకోవడానికి కాస్త సమయమే పట్టింది. ఎందుకంటే ఎవరు ఓపికగా నేర్పిస్తారు? కానీ మనుషుల్లోనూ మానవత్వం ఉన్నవారు మనకు కనిపిస్తుంటారు. అలాంటి వ్యక్తే కృష్ణమూర్తి. అతనే సురేష్కు ఓపికగా 3 ఏళ్ల పాటు రిపేర్ల గురించి నేర్పించాడు. స్కిల్స్తో పాటు భద్రతను కూడా సురేష్కు అర్థమయ్యేలా చేయి పట్టుకుని మరీ నేర్పించాడు. అంత ఓపిక ఉండాలంటే సామాన్య విషయం కాదు. అసలు కృష్ణమూర్తి అనే ట్రేడర్ కలవడమే అతని దశను మార్చేసింది. సురేష్కు 5 ఏళ్ల వయసు అప్పటి వరకు బాగానే కళ్ళు కనిపించాయి. కానీ 5వ ఏట బ్రెయిన్ ఫీవర్ రావడంతో కళ్ళు పోయాయి. దీంతో ఎంతో మంది డాక్టర్లకు చూపించినా కూడా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఇక కళ్ళు రావని డాక్టర్లు చెప్పడంతో బ్లైండ్ స్కూల్లో 5వ తరగతి వరకు చదివాడు. కానీ ఆ స్కూల్లో చదవలేనని తల్లిదండ్రులకు చెప్పి ఏడవడంతో సరేనన్నారు. అయితే వయసు పెరిగిన తర్వాత తాను ఏదైనా నేర్చుకుంటానని అక్క రేవతికి చెప్పాడు సురేష్. నువ్వు ఎలా నేర్చుకుంటావు? నువ్వు పని నేర్చుకున్నా నీ దగ్గరకు ఎలా వస్తారని చెప్పేది. కానీ అక్క వెంబడి పడ్డాడు సురేష్. ఆమె ఓ రోజు తన ఇంట్లోని మిక్సీ రిపేర్ కోసం కృష్ణమూర్తి అనే వ్యక్తి నడిపే సర్వీస్ సెంటర్కి వెళ్లారు. అక్కడ కృష్ణమూర్తి ఓ కుర్రాడికి పని నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాదు తన షాపులోనే మిక్సీల నుంచి ఫ్యాన్లను కూడా అమ్ముతూ రిపేర్ చేస్తూ ఉన్నారాయన. దీంతో రేవతి ఆ సర్వీస్ సెంటర్ యజమాని అయిన కృష్ణమూర్తిని బ్రతిమలాడింది. మా తమ్ముడికి కళ్ళు కనిపించవు, కానీ ఏదైనా ఒకసారి విన్నా, స్పర్శతో టచ్ చేసినా కూడా చాలా బాగా గుర్తుపడతాడు. మీరు దయచేసి తనకు రిపేర్ చేయడం నేర్పించమని కోరారు. కానీ కృష్ణమూర్తి మొదట తటపటాయించారు. ఇది కరెంటుతో పని, ఇబ్బందిగా ఉంటుందేమో, కొన్నిసార్లు కరెంటు షాక్ కొట్టొచ్చని కూడా చెప్పారు. కానీ జాగ్రత్తగా మీరే నేర్పండి. తనకి ఏం జరిగినా నాదే బాధ్యత, మిమ్మల్ని ఏమీ అననని బ్రతిమలాడిందామే. సరేనని కళ్ళు కనిపించని సురేష్ను పనిలోకి పెట్టుకున్నాడు యజమాని. చాలా ఓపికగా మొదట వస్తువులను అమ్మడం నేర్పించాడు. చేతికి వస్తువును అందించి ఆ ప్రోడక్ట్ గురించి వివరించేవారు. అలా ఏడాది పాటు మొత్తం వస్తువులను గుర్తించడం నేర్చుకున్నాడు. చేతితో పట్టుకుంటే చాలు ఏదైనా చెప్పేసేవాడు. వాటి మీద గ్రిప్ వచ్చిన తర్వాత తన సొంత కొడుకుల ఓపికతో రిపేర్ చేయడం నేర్పించాడు. ఒక మిక్సీ రిపేర్కి వస్తే దానిని విప్పడం దగ్గర నుంచి లోపాలను గుర్తించడం మొదట చెప్పి ఆ తర్వాత తనకు మెల్లిగా రిపేర్లు నేర్పించారాయన. మరో ఏడాదిలోనే ఫ్యాన్ నుంచి మిక్సీలు, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లను కూడా అలవోకగా రిపేర్ చేసి పెట్టేవాడు సురేష్. ఎంతలా అంటే కళ్ళున్న పిల్లలు కూడా చేయలేనివి సురేష్ చేసేవాడు. అలా తన స్కిల్స్తో కళ్ళు కనిపించకపోయినా గొప్ప సాధనతో కసితో నేర్చుకున్నాడు. అలా కొన్నాళ్ల పాటు నేర్చుకుని సొంతంగా టీవీఎస్ నగర్లో మారీ ఎలక్ట్రికల్స్ అనే సర్వీస్ సెంటర్ను పెట్టుకున్నాడు సురేష్. అది కూడా కృష్ణమూర్తి గారి అనుమతితో. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కళ్ళు లేని వ్యక్తికి మిక్సీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు ఇచ్చేందుకు తటపటాయించేవారు. కానీ తాను 15 నిమిషాల్లో
చేసేస్తానని కూర్చోబెట్టి టకటకమని చేసేవ్వడం చూసి అంతా షాక్ అయ్యారు. అంతేకాదు కళ్ళున్న వారు అదనపు స్పేర్స్ వేసి డబ్బులు ఎక్కువగా తీసుకొని వినియోగదారులకు టోపీ పెడతారు. కానీ సురేష్ మాత్రం ముందే ఏది పాడైంది, ఏ వస్తువు వెయ్యాలి, ఎంత ధర ఉంటుంది, ఎన్నాళ్ల పాటు పనిచేస్తుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ మాదిరిగా చెప్పేవాడు. నాణ్యంగా రిపేర్ చేసేస్తాడు. ఇక తాను చేసిన పనికి యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించాలని చెబుతాడు సురేష్. ఎందుకంటే అందులో వచ్చే సౌండ్ ద్వారా డబ్బులను గుర్తిస్తాడు. పాత కరెన్సీ నోట్లను గుర్తించేవాడు సురేష్. కానీ నోట్ల మార్పిడి తర్వాత కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అందుకే బ్రెయిలీ నేర్చుకుని చదవడం రాయడం కూడా నేర్చుకోవాలనుకుంటున్నాడు సురేష్. ఒకప్పుడు సురేష్ షాపు దగ్గరికి రావాలంటే వినియోగదారులు భయపడేవారు. కానీ తన పనితనం చూసి అందరూ సురేష్ మాత్రమే బాగు చేయగలడనే నమ్మకం వినియోగదారుల్లోకి వచ్చేసింది. ఇంత స్కిల్ ఎలా నేర్చుకున్నావంటే మా గురువు కృష్ణమూర్తి వల్లే అని సవినయంగా చెబుతాడు. భవిష్యత్తులో కళ్ళు కనిపించిన వారికి తాను కష్టపడి నేర్చుకున్న ఈ విద్యను నేర్పిస్తాను. ఎందుకంటే కళ్ళు లేవని ఎవరి ముందు చేతులు చాచి అడుక్కుని బతకకూడదు. హుందాగా 4 రూపాయలు సంపాదించుకోవాలని చెబుతాడు సురేష్. కళ్ళుండి పని చేతకాని సోమరులకు సురేష్ మాటలు నిజంగా స్ఫూర్తిదాయకం. ప్రభుత్వం కూడా సాయం చేస్తే మరో 4గురికి సాయపడతాడు సురేష్. అసలు ఇంతకు ముందు వరకు ఇప్పటి వరకు మీరు కళ్ళు లేని వ్యక్తి మిక్సీలు, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు, వాషింగ్ మెషిన్లు రిపేర్ చేస్తారంటే నమ్మగలరా? కానీ సురేష్ ను చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే. మరి ఈ సురేష్ గురించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.